పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే శాప్ దగ్గర నుంచి కూడా మా ప్రతినిధి ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా విజిలెన్స్ నివేదిక సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒకసారి రామారావు చెప్పండి, ముఖ్యంగా ఇది అసెంబ్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది. ఖచ్చితంగా ఈ వ్యవహారం మొత్తం పైన కూడా విచారణ జరగాలని చెప్పి అప్పట్లో. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది మనకు తెలుసు. సో ఇప్పుడు మొత్తం ఈ నివేదిక సిద్ధమైందా? ఈ నివేదిక ఎప్పుడు అందించబోతోంది? ఈ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు అంటే ఏం చెప్తారు? శ్రీహరి, వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు జరిగిన అనేక అవకతవకలకు సంబంధించిన కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడుదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పక్షాలకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా దీనిపై వెంటనే విచారణ జరపాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీనిపై దాదాపుగా సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత వెంటనే దీనిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపిస్తామని చెప్పి ఆ రోజే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాదాపుగా గత 4 నెలల నుంచి విచారణ జరిపింది. ఈ విచారణలో అనేక కీలక అంశాలు బహిర్గతమయ్యాయి. రేపు మార్నింగ్ ఈ విజిలెన్స్ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతూ ఉన్నారు. ఇందులో దాదాపుగా ఆడుదాం ఆంధ్ర 2023 డిసెంబర్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆతృతే కానీ నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మాత్రం ఈ పోటీలు జరగలేదు అని చెప్పి ప్రాథమికంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అభిప్రాయపడింది. దీంతో పాటు మొత్తం 127 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జిల్లాల కలెక్టర్లు అంటే అప్పట్లో 2023 డిసెంబర్లో పనిచేసిన కొన్ని జిల్లాల కలెక్టర్లు అత్యుత్సాహంగా రాష్ట్ర జిల్లాల్లో ఉండే ఫండ్స్ నుంచి కూడా అదనంగా నిధులు కేటాయించారు. ఇది నిబంధనలకు విరుద్ధము అని చెప్పి ఈ నిధుల కేటాయింపుకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కనీసం ప్రేయర్ అప్రూవల్ కూడా తీసుకోలేదు అని కూడా పేర్కొన్నారు. ఇక మూడో అంశం ఏంటంటే మొత్తం 127 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో దాదాపుగా 47 కోట్ల రూపాయల మేరకు కూడా అవినీతి జరిగింది అని చెప్పి విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు మనకు సమాచారం అందుతుంది. దీంట్లో నాసిరకం క్రీడా వస్తువులు చేయటమే కాకుండా పబ్లిసిటీ స్టంట్తో ఆ స్టిక్కర్లను కూడా అంటించారు అని కూడా పేర్కొన్నారు. కొన్ని చోట్ల అసలు పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు, మరికొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా నిర్వహించడంతో పాటు వచ్చిన క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తామని కూడా చివరికి అవి కూడా కల్పించలేకపోయారు అని చెప్పారు. ఇప్పుడు మన కొలీగ్ ప్రసాద్ ఏదైతే విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ ఆఫీస్ దగ్గర ఉన్నారో అదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర 2023 డిసెంబర్లో జరిగిన సమయంలో 2 వర్గాల క్రీడాకారులు బ్యాట్లు బంతులు తీసుకొని కొట్టుకున్నారు అని అంటే అక్కడ వస్తువుల కల్పన సరిగ్గా జరగలేదని, పోటీల నిర్వహణ కూడా సక్రమంగా లేదు అని కూడా అప్పుడు పెద్ద ఎత్తున వివాదం జరగడంతో పాటు గ్రౌండ్లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి అవకతవకలు పెద్ద ఎత్తున పలు జిల్లాల్లో జరిగాయి అని చెప్పి ఎమ్మెల్యేలు ఆరోపించడమే కాకుండా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి అని చెప్పి కూడా ప్రభుత్వానికి అందిస్తాము అని కూడా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపడానికి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండబోతోంది? ఎందుకంటే విజిలెన్స్ నివేదికతో పాటు పూర్తిగా దీంట్లో ఇంకా ఏమన్నా విచారణ చేయాల్సినటువంటిది, లేకపోతే ఎక్కడ అక్రమాలు జరిగాయి అనేటువంటిది వెలికి తీయాల్సింది, ఇవన్నిటికీ కూడా మళ్ళీ ఏ రకమైన ఆదేశాలు ఇవ్వచ్చు? శ్రీహరి, సహజంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏదైనా ఒక ప్రభుత్వ శాఖలో అవినీతి జరిగిందంటే అందుట్లో దర్యాప్తు జరిపి అందులో ఉన్న నిజాలను వెలికి తీయటమే కాకుండా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించి నివేదిక మాత్రమే ఇస్తుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కేసు పెట్టే అధికారం కానీ లేకపోతే అరెస్ట్ చేసే అధికారం కానీ ఉండదు. అందువలన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ విచారణ జరిపి ఈ విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద 40 కోట్ల రూపాయల మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి అని కూడా విజిలెన్స్ విభాగం అభిప్రాయపడటంతో దీనిపై ప్రాథమిక విచారణ జరపాలి అని చెప్పి అవినీతి నిరోధక శాఖను ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే నిధుల దుర్వినియోగానికి సంబంధించి పైగా అప్పుడు ఉండే ప్రజాప్రతినిధులు గుర్తించారా? ఎవరైనా అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే శాప్కు సంబంధించి కానీ లేకపోతే ఇంకెవరైనా సంఘాలు కానీ ఇలాంటి వారి పాత్ర కూడా ఉందని ఏమన్నా గుర్తించారా? ఇందులో కొంతమంది అధికారుల పాత్రతో పాటు అప్పటి మంత్రి రోజాతో పాటు ఆమె సోదరుడు
పాత్రకు సంబంధించి కూడా విజిలెన్స్ విభాగం కొంత ఆధారాలను సంపాదించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దీన్ని మాత్రం ఇంకా విజిలెన్స్ అధికారులు ధృవీకరించడం లేదు. అయితే తమ నివేదికలో దాదాపుగా 40 కోట్ల రూపాయల మేరకు కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయనే అంశాన్ని మాత్రం విజిలెన్స్ విభాగం నివేదిక స్పష్టంగా పేర్కొంది. సహజంగా నిధులు దుర్వినియోగం అయ్యాయంటే ఇందుకు బాధ్యులు ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఫిక్స్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా విజిలెన్స్ డెఫినెట్గా రికమెండేషన్స్ చేస్తుంది. ఆ రికమెండేషన్లోనే వీళ్ళందరి పేర్లు ఉన్నాయని చెప్పి సమాచారం అందుతుంది. విజిలెన్స్ విభాగం ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించి అవినీతి నిధుల దుర్వినియోగం జరిగినాయి కాబట్టి దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. అప్పుడు మంత్రి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఆరోపణలు ఎమ్మెల్యేలు చేయడంతో ఒకవేళ కేసు కట్టాలి అని అంటే పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మాత్రం డెఫినెట్గా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది రేపు విజిలెన్స్ విభాగం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత ఏం చేయాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ విజిలెన్స్ విభాగం నివేదిక మాత్రం 4 నెలల తర్వాత నిన్న సెకండ్ సాటర్డే కావటం, తర్వాత మొన్న శ్రావణ శుక్రవారం కావటంతో అంతకు ముందు రోజే విజిలెన్స్ విభాగం నివేదిక తయారు చేసినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. రేపు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి అవినీతి నిరోధక శాఖకి అప్పగించే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు శ్రీహరి. రైట్, మన కొలీగ్ షాప్ దగ్గర ప్రసాద్ కూడా ఉన్నారు, తనతో కూడా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క విజిలెన్స్ విచారణ పైన అక్కడ ఉన్నటువంటి వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, గతంలో కూడా ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి.